బాకి జై. అందరికీ జై బాబా. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్యా కృపా సాగర అపార దివ్యా కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మేరు బాబా జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూపా మహిని జనించిన మానవ రూపా ఇహ పరానంద జీవనమేవా ఇహ పరానంద జీవనమేవా భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధత నంతము చేసి అజ్ఞానాంధత నంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం వను గ్రహింపు అవ్యయ మోక్షం వను గ్రహింపు నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి మహాలక్ష్మి గారు అవకాశం ఇచ్చారు. జై మెహర్. జయ బాబా. నేను కాదు, బాబా ఇచ్చారు. జయ బాబా. ఎం నాగమణి గారు సంకీర్తన చేయండి. జై బాబా అండి మహాలక్ష్మి. అందరికీ జై జయ బాబా. బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఈడకెళ్ళిన గాని ఆడనే నీడల్లి తోడుగుంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు నా దేవుడు మెహరు దేవుడు. ఏడకెళ్ళిన గాని ఆడని నీడల్లి తోడుగుంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు. మాయదారి మనసు నిమిషమైనా నిలువదు, నిన్ను చూసింది నిలిసిపోయింది. మాయదారి మనసు నిమిషమైనా నిలువదు, నిన్ను చూసింది నిలిసిపోయింది. ఎన్ని ఆటుపోటులున్నా సెక్కు సెదర నీకయ్యా, ఎన్ని ఆటుపోటులున్నా సెక్కు సెదర నీకయ్యా, నన్నిలా హాయిగా నడిపించవయ్యా, నన్నిలా హాయిగా నడిపించవయ్యా, నడిపించవయ్యా. ఏడకెళ్ళిన గాని ఆడని నీడల్లి తోడుగుంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు. అందమైన నీ రూపు అద్దినట్టుంటాది, మనసంతా నిండి మరపురాకుంటాది. అందమైన నీ రూపు అద్దినట్టుంటాది, మనసంతా నిండి
మరపురాకుంటాది. నేను నాదను సంగతి అంత మరిపిస్తాది. నేను నాదను సంగతి అంత మరిపిస్తాది. నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది, నడిపిస్తూ ఉంటాది. ఏడకెళ్ళిన గాని ఆడని నీడల్లే తోడుగుంటాడమ్మా నా దేవుడు, మెహరు దేవుడు, నా దేవుడు, మెహరు దేవుడు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. మహాలక్ష్మి గారు. జై బాబా అండి. ఏడకెళ్ళిన కానీ అంటూ చక్కని కీర్తన వినిపించారు. జై బాబా. ఇప్పుడు అప్పారావు గారు ఒకటి పాడు సంకీర్తన. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा అండి. అవతార్ మెహర్ బాబా की जय. పాడండి. తొలి జాము వేళలో నిన్నే తలచెదనోయి, అసువులే బాసే వేళ నన్ను మరువకోయి, అసువులే బాసే వేళ నన్ను మరువకోయి. తొలి జాము వేళలో తొలి చూపు క్షణమందే అంకితమైపోయే, తొలి చూపు క్షణమందే అంకితమైపోయే. నా మనసు నా తనువు నా జీవితము, నా మనసు నా తనువు నా జీవితము, నీ సేవలో నేను తరింపవరమిమ్ము, నీ సేవలో నేను తరింపవరమిమ్ము. తొలి జాము వేళలో నిన్నే తలచెదనోయి, నీ మధుర స్మృతులన్నీ నా హృదయమందునా, నీ మధుర స్మృతులన్నీ నా హృదయమందునా నిలవాలి కలకాలము, చెరిగిపోవక ఎప్పుడు నిలవాలి కలకాలము, చెరిగిపోవక ఎప్పుడు. మెదలాలి నా ఎదలో ఎల్లవేళలయందు, మెదలాలి నా ఎదలో ఎల్లవేళలయందు. తొలి జాము వేళలో నిన్నే తలచెదనోయి, అసువులే బాసే వేళ నన్ను మరువకోయి. నీ మధుర నీ ప్రేమ వెలుగులే కరదీపకాంతులై, ఆ నీ ప్రేమ వెలుగులే కరదీపకాంతులై, చూపాలి నా దారి నిన్ను చేరుదారి, చూపాలి నా దారి నిన్ను చేరుదారి, నిన్ను చేరు రహదారి మరలి రాని అని దారి, నిన్ను చేరు రహదారి మరలి రాని అని దారి. తొలి జాము వేళలో నిన్నే తలచెదనోయి, అసువులే బాసే వేళ నన్ను మరువకోయి, అసువులే బాసే వేళ నన్ను మరువకోయి, నన్ను మరువకోయి. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి మహాలక్ష్మి గారు. జై బాబా అండి అప్పారావు గారు. ఇప్పుడు నెక్స్ట్ ఆనంద్ కుమార్ గారు ఒక పాట పాడతారు. పాడిన వెంటనే మనకి గౌరీ గారు
ప్రసంగం అవుతుంది. ఆ తర్వాత మనం పాటలు కంటిన్యూ చేసుకుందాం. మిగతా ఉన్న వాళ్ళందరూ తర్వాత సంకీర్తనలు చేసుకుందాం. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరు. జై మెహర్ బాబా అమ్మా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఓంకారనాదం అది ఆదినాదం ధ్వనించింది ఆరవమై వినిపించింది అజరామరమై. ఓంకారనాదం అది ఆదినాదం ధ్వనించింది ఆరవమై వినిపించింది అజరామరమై. ఓంకారనాదం అది ఆదినాదం నిశ్శబ్దనాదం నినదించి ధ్వని అయి ఓంకార నుడిలో నిలిచే ప్రాణమై. నిశ్శబ్దనాదం నినదించి ధ్వని అయి ఓంకార నుడిలో నిలిచే ప్రాణమై. ప్రాణికోటికది జీవధారయై పరిణితి సాధించెను పరిణామములో దాగెను. పరిపరి రూపములను దాల్చెను ఓంకారనాదం అది ఆదినాదం. శూన్యములోని సర్వము తానై సర్వేశ్వరముగా వెలిగె దివ్యమై. శూన్యములోని సర్వము తానై సర్వేశ్వరముగా వెలిగె దివ్యమై. కలియుగములో ప్రేమ జ్యోతి అయి ప్రియమున రుదించెను అది మౌనము ధరించెను. మేరు బాబగా వెలుగొందెను ఓంకారనాదం అది ఆదినాదం. మౌనామృతమును మెహరామృతముగా నామస్మరణ కది నాదస్వరముగా. మౌనామృతమును మెహరామృతముగా నామస్మరణ కది నాదస్వరముగా. ప్రేమవరముగా లక్ష్య సాధనగా ఆద్యముగా చేసెను ఆధారముగా చేసెను. మెహర్ శ్రీ అయి భాసిల్లెను ఓంకారనాదం అది ఆదినాదం. ధ్వనించింది ఆరవమై వినిపించింది అజరామరమై. ఓంకారనాదం అది ఆదినాదం. జై బోలో తార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా. అమ్మ మహాలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి. జై బాబా. జై మెహర్ బాబా అందరికి. ఆనంద్ కుమార్ గారు జై బాబా. చక్కని కీర్తన వినిపించారు. మీరు ఎప్పుడు పాడినా సరికొత్త పాట పాడతారు. చాలా బాగుంది. జై బాబా. ఇవాళ మనం 10 నిమిషాలు లేట్ అయింది కాబట్టి మనం మిగతా ఉండిపోయిన వాళ్ళందరం కూడా ప్రసంగం అయ్యాక పాడుకుందాం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. ఇవాళ గౌరీ గారు మనకి బాబా దర్బార్లో వచ్చి ఉన్నారు. మనకి బాబా యొక్క చక్కని విషయాలని ప్రసంగిస్తారు. ఆ తర్వాత మనం సంకీర్తనలు కంటిన్యూ చేసుకుందాం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి గౌరీ గారు.
జై బాబా అమ్మ వినిపిస్తుంది కదండి. వినిపిస్తుంది. మన ప్రీతం బాబా అంటున్నారు, కడ వరకు నీతో ఉండేది నేనే, మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడనమాట అండి. మనం ఆయన్ని పట్టుకుని ఉంటే ఆయన కూడా అలాగే మనతో పాటు కడ వరకు ఉంటాను అంటున్నారు. ఈ ప్రపంచంలో మనం చూసినట్లయితే కొంతమంది స్నేహితులు మన కళ్ళదిటే వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఏదో మనస్పర్ధలు రావడం వల్ల దూరం అవుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న అన్నీ కూడా అశాశ్వతమైనవి. నాతో బంధమే శాశ్వతం, నాతో లింక్ పెట్టుకో అంటున్నారు బాబా. నేను ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టను. ఈ సందేశం బాబా ఎప్పుడు ఇచ్చారో ఆ సందర్భం చూస్తే, బాబా 1957లో పూనాలో గణేష్ కుండ్లో ఉండగా, అక్కడ బస చేసి ఉండగా, అంటే గురుప్రసాద్కి ముందు బాబా అక్కడ ఉండేవాడు. అక్కడ బాబా ఈ పూనా ప్రేమికులతో, ఆ కార్యకర్తలందరితో ఒక సమావేశం ఒకటి ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించారు. వారందరినీ ఎవరెవరిని పిలవాలి, ఎవరెవరు హాజరవ్వాలి, ఒక లిస్టు తయారు చేయమని బాబా దిగంబర్ గాడేకర్కి నిర్దేశించారు. లిస్టు తయారు చేయని ఆయన కబుర్లు పంపించు రమ్మని చెప్పారు. ప్రతాప్ ఆహిర్ మనకు తెలుసు, పూనా ప్రేమికులు ఇప్పటికీ కూడా ఆయన పాటలు పాడుతూ ఉంటారు సమావేశాల్లో. మన జయబాబు మనం ఏర్పాటు చేసుకున్న సహవాసంలో ప్రత్యేకంగా వారిని ఆహ్వానిస్తే వచ్చి వారి యొక్క బాబాతో అనుభవాలను మనతో పంచుకుంటూ ఉంటారు. ఆయన పేరు కూడా ఇందులో యాడ్ అవ్వాలి. కానీ దిగంబర్ గాడేకర్ గారు మర్చిపోయారు, ఈయనకి ఆహ్వానం అందలేదు. పొరపాటున ఈ పేరుని అందులో యాడ్ చేయడం జరగలేదు. సమావేశం టైం అయిపోయింది, మొదలైంది. అందరినీ చూశారు బాబా. ఏడి ప్రతాప్ అని అడిగారు. ఆ లిస్టు తెప్పించారు, అందులో పేరు లేదు. వెంటనే బాబా, చూడండి ప్రతాప్ ఎక్కడున్నాడో తీసుకురండి అన్నాడు. ఈ సమావేశానికి తనను ఆహ్వానించలేదు బాబా అనేటువంటి మనస్తాపంతో అతడు ఇంట్లో శాంతిగా ఉండలేక నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ కాసేపు ఉండి మళ్ళా వెనక్కి తిరిగి వచ్చేటప్పటికి తల్లి చెప్పింది, నాయనా ఎక్కడికి వెళ్ళావు, చెప్పకుండా వెళ్ళావేమిటి? బాబా నుండి కబురు వచ్చింది, నిన్ను వెంటనే రమ్మన్నారు. అంతే, సైకిల్ తీసుకుని గబగబా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు బాబా ఉన్న చోటకి. సైకిల్ స్టాండ్ కూడా వేయకుండా కింద పడేసేసి లోపలికి పరిగెత్తాడు. బాబా అతన్ని చూసి, ఏమైంది నాయనా అని అడిగారు. నాకు ఆహ్వానం రాలేదు అన్నాడు అతను. ఎవరు తయారు చేశారు లిస్టు కనుక్కున్నారు బాబా. దిగంబర్ గాడేకర్ అని తెలిసింది. అప్పుడు బాబా ఏమన్నారు ప్రతాప్తో, దిగంబర్ నీకు మంచి స్నేహితుడు కదా, అంతేకాదు మీరిద్దరు కలిసి చదువుకున్నారు కదా, నీ పేరు ఎలా మర్చిపోయాడబ్బా అన్నారు. అలా అడగగానే ఇతని కళ్ళ నీళ్ళు వచ్చేసాయి, ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. బాబా అతన్ని వాదారుస్తే ఏమంటున్నారు, సరే ఆ విషయం ఇంతటితో మర్చిపో, ఈ ప్రపంచంలో నీ స్నేహితులు సన్నిహితులు కొంతకాలం మాత్రమే నీతో ఉంటారు, కానీ నేను మాత్రం చివరి వరకు నీ సహచరుణ్ణి, నా మీద నమ్మకం ఉంచుకో, చివరి వరకు కూడా నీతో ఉండేది నేనే, ఈ విషయం ఎప్పుడు మర్చిపోకు, నేనే నీకు నిజమైన స్నేహితుడిని అంటున్నారు. అయితే ఎలాగ బాబాతో లింక్ని మనం శాశ్వతం చేసుకోవాలి, బదిలిపరుచుకోవాలి, దృఢతరం చేసుకోవాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. బాబా అన్నారు, నేను మీకు
అతి దగ్గరగా, ఎంత దగ్గరగా అట, నీ ఊపిరి కంటే దగ్గరగా ఉన్నానన్నారు. మన ఊపిరి మనకు చాలా దగ్గర కదండి, దానికంటే దగ్గరగా ఆయన ఉన్నట్ట. ఇంకా నిన్ను నీవు ప్రేమించుకునే కంటే అధికంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో మనందరికీ తెలుసు. దానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. నేను ఎప్పుడు నీతోటే ఉన్నాను. నా ప్రేమే నీకు దారి చూపి ముందుకు నడిపిస్తుంది. నీవు వేసే ప్రతి అడుగు కూడా నేను వేయించేదే అని చెప్తున్నారు. అయితే మనం ఊపిరి తీసుకునేటప్పుడు శ్వాసను పట్టించుకుంటామండి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా శ్వాసక్రియ దాని అంతటా అదే జరుగుతూ ఉంటుంది కదా, అప్రయత్నపూర్వకంగా, మనకు తెలియకుండానే. అది మనలను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టదు. అయినప్పటికీ మనం దాన్ని పట్టించుకోం, అంతే కదండి. ఆ శ్వాస అందనప్పుడు దాన్ని పట్టించుకుంటాం, పరిగెట్టినప్పుడు, ఎక్కడికైనా ఎత్తులు ఎక్కుతున్నప్పుడు, ఆయాసం వచ్చినప్పుడు. అదేవిధంగా బాబా ఎప్పుడు మన కూడానే, మనతోనే ఉన్నప్పటికీ బాబా మనతో సదా ఉన్నాడనే విషయం మర్చిపోతూ ఉంటాం సహజంగా, అంతే కదండి. ఆయన మనతో ఉన్నాను అని చెప్తున్నాడు, కానీ ఆ విషయాన్ని మనం ఈ మాయలో పడి చూసేదే నిజం అనుకుంటూ, జరిగేదే వాస్తవం అనుకుంటూ ఆయన మనతో ఉన్నాడనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. ఇంకా పైపెచ్చు మన తెలివితేటలపైనే మనకి ఎక్కువ భరోసా, వాటిపైన ఆధారపడుతూ ఉంటామట. ఆ కారణంగానే జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాని నుండి బయటపడడానికి మన చుట్టూ ఉన్న మార్గాలనే మనం వాటిపైనే దృష్టి పెడతామట. ఉన్నతోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసినవాడు మనకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని మర్చిపోతామట. చూడండి ఎంత పెద్ద పొరపాటు జరుగుతూ ఉంటుందో. మనకి కొండంత అండ ఉంది అనే విషయాన్ని ఏమర్చి ఉంటామట. అన్ని ప్రయత్నాలు చేసి చివరికి మన చేతుల్లో ఏమీ లేదనే స్థాయికి ఆ సమస్య చేరుకున్నప్పుడు బాబా మనకు గుర్తుకొస్తాడు. నీవే దిక్కు తండ్రి అని అంటామట చివర్లో. ముందు వెళ్ళాం, సమస్య రాగానే ఆయన దగ్గరికే వెళ్ళిపోతే పరిష్కారం తెలిసినవాడు, సమస్య అంటే ఏమిటో ఎరిగినవాడు, మనకి ఏం చేస్తే ఉపశమనం కలుగుతుందో అన్నీ తెలిసినవాడు. అయినప్పటికీ కూడా చివరిలో మనం ఆయన దగ్గరికి వెళ్తామట. సమస్యని నేను తీర్చుకోగలను అనేటువంటి ఆ భరోసాతోటి, మన తెలివితేటలతోటి వాటిని పరిష్కరించడానికి చూస్తాం, కానీ మొదట్లోనే ఆయన చేతుల్లో అన్నీ పెట్టము అని బాబా చెప్తున్నారు. ఏదైనా చేయగలిగినవాడు, ఏ పరిస్థితినైనా చక్కదిద్దగలిగేవాడు ఆయన ఒక్కడే కదా. అయినా కూడా మానవ ప్రయత్నంగా మనం మన చుట్టూ ఉన్న వారిని, చుట్టూ ఉన్న పరిస్థితుల్ని వాడుకుని మన తెలివితేటలు జోడించి ఆ సమస్య నుండి బయటపడదాము అనుకుంటామట. అయితే బాబా సహాయం ఉంది కదా అని మనం ప్రయత్నాలు మానేయాలా? కాదు. మన ప్రయత్నం చేస్తూనే భారము, ఫలితము ఆయన చేతుల్లో పెట్టడం అన్నమాట. బాబా చెప్తున్నారు, ఈ ఈ బాబా చెప్పే ఈ సందేశాన్ని ఎలా తీసుకోవాలని బావుజీ చెప్తున్నారు. నీ సమస్య గురించి నీ స్నేహితుల వైపు, బంధువుల వైపు మరలే బదులు బాబా వైపు తిరుగు. చూసారా, వజ్రాయుధం. నీకు ఏదైనా సమస్య వచ్చింది, నీ స్నేహితుల వైపు, బంధువుల వైపు మరలడానికి బదులు డైరెక్ట్గా బాబా వైపు తిరుగు, ఆయనపైనే ఆధారపడు.
ఆ విధంగా ఆధారపడితే అంతా ఆయనే చూసుకుంటాడు. రోజులు గడుస్తున్న కొలది నువ్వు బాబాపై ఆధారపడడం పెరగాలి. మనకు తెలియాలి మనం పూర్వంలా కాదు, ఇంకా ఎదిగాం, బాబాకి దగ్గర జరిగాం, ఆయనకే అన్ని సమస్తం అర్పిస్తున్నాం అనేటువంటి ఎదుగుదలని గమనించగలగాలి. ప్రతి చిన్న అవసరానికి ఆయనపైనే ఆధారపడు. అప్పుడు ఆయన నీకు అతి సన్నిహిత స్నేహితుడవుతాడు. ఎంత దగ్గరగా మనం ఆయన దగ్గరికి జరిగితే ఆయన కూడా తన సహాయాన్ని అంత త్వరగా అందిస్తూ ఉంటాడు. మనమే ఆ దూరాన్ని మెయింటైన్ చేస్తున్నాం. ఆయనకి దూరమే లేదు, శ్వాస కంటే దగ్గరగా ఉన్నానంటున్నాడు. మనం దూరం పెడుతున్నాం. అక్కడ బాబా ఉదాహరణ కూడా చెప్పారు. మీరు నన్ను ఒక పులిని బోన్లో పెట్టినట్టు పెడుతున్నారు, చక్కగా ఆహారం అందిస్తారు, మంచి చెడ్డలు అన్నీ చూసుకుంటారు, కానీ దూరంగా ఉంటారు. బాబా చెప్తున్నారు, నా పైన నీకు విశ్వాసం, ప్రేమ రెండు ఉంటే ఆ కేజ్ డోర్ తీసేయి, నాకు ఆహారంగా మారిపో. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి నేను తీసుకెళ్తాను. అంటే ఆ దూరాన్ని తీసేయవలసిన బాధ్యత మన చేతుల్లో ఉందని బాబా చెప్తున్నారు. అయితే బాబా మీద పూర్తిగా ఆధారపడడం, ఆయనకు సన్నిహితులుగా మనం మారడం ఎప్పుడు సాధ్యమవుతుందట? బాబాపై ఆధారపడి జీవించాలంటే ఆయన యొక్క ఆధ్యాత్మిక స్థాయిపై మనకు పూర్తి విశ్వాసం ఉండి తీరాలి. తిరుగులేనటువంటి విశ్వాసం. ఆయన ఉన్నతుడు, సర్వశక్తిమంతుడు అనేటువంటి విశ్వాసం 100% ఉన్నప్పుడే ఆయనపై పూర్తిగా ఆధారపడి ఉండగలం. ఎలాగట? ఒక బిడ్డ అన్నిటికీ తన బిడ్డపైనే, తల్లిపైనే ఆధారపడినట్టు మనం బాబాపై ఆధారపడి జీవించాలి. బిడ్డ దీని మీద ఆధారపడినా, తల్లి మీద దీనికోసం ఆధారపడినా, దీనికోసం ఆధారపడొద్దా ఆలోచించదు. ప్రతి చిన్న అవసరము కూడా తల్లి తీరుస్తుందనేటువంటి భరోసాతో అది రోజులు గడుపుతుంది. ఆ బిడ్డ ఆకలేస్తే పాలిస్తుంది, స్నానం చేయించి బట్టలు వేస్తుంది, ఆడుకోవడానికి నాతో ఆడుకుంటుంది నేను ఆడేటప్పుడు. ఇలాగా ప్రతి చిన్న విషయం కూడా తల్లి చూసుకుంటుంది అనేటువంటి భరోసా, తల్లికి నేనంటే ప్రేమ, తల్లి ఏమైనా చేస్తుంది నా కోసం అనేటువంటి పూర్తి విశ్వాసం. అలాంటి విశ్వాసం, ఒక బిడ్డకి తల్లిపై ఉండే విశ్వాసం లాంటి విశ్వాసం బాబాపై మనకు ఉండాలి అంటున్నారు. బాబా స్థాయిపై, ఆధ్యాత్మిక స్థాయిపై ఆయన ఏమైనా చేయగలడు. ఆయన హోదా ఏమిటి? హైయెస్ట్ ఆఫ్ ది హై. ఆయనకి మించిన వాడు ఎవడు లేడు, ఆయనే హైయెస్ట్. ఆయన చేయాలనుకుంటే సంకల్ప మాత్రంగా జరిపించేయగలడు. ఇంకా చూడండి, బిడ్డ ఒక తప్పు పని చేసింది అనుకోండి, తల్లి కొడుతుంది. కొట్టినప్పుడు ఆ బిడ్డ ఏమని ఏడుస్తుందట? అమ్మ అని ఏడుస్తుంది. అమ్మ దగ్గరికి జరగడానికే చూస్తుంది, అమ్మ ఒడికే చేరాలనుకుంటుంది. అదేవిధంగా జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మనం ఏమనుకోవాలట? నా ప్రభు నా మంచికే అన్నీ చేస్తున్నాడు అనే విశ్వాసం మనకు ఉండాలి. ఎందుకు అనేటువంటి క్వశ్చన్ రావడానికి వీల్లేదు. బాబా శరీరం చాలించే ముందు అలోబాతో హఫీజ్ కప్లెట్స్ 3 తీసుకొచ్చి బయట పెట్టించాడు కదా బోర్డు. అందులో మొట్టమొదటి ఏముంటుంది? నా గురువు చేసిన దాన్ని ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా విధేయతాపూర్వకంగా నిర్వర్తించడమే ఒక శిష్యుని యొక్క కర్తవ్యం. అడగకూడదట. అదే ఇక్కడ చెప్తున్నారు. ఎందుకని? అన్నీ తెలిసినవాడు. మన ఆత్మ ప్రయాణం ఆయనకి తెరిచిన పుస్తకం వంటిది. అలాంటప్పుడు ఫలానా కష్టము నీకు వచ్చింది, సమస్య నీకు వచ్చిందంటే అది మన ఆత్మ ప్రయాణానికి అవసరం అని ఆయన నిర్ణయించాడు కాబట్టే అది మన జీవితాల్లో చోటు చేసుకుంది.
అనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి. నా ప్రభు నా మంచి కొరకే ఇలా చేశాడు, నన్ను ఈ స్థితిలో ఉంచాడు, అన్నీ నాకు విడిచిపెట్టండి అని బాబా అన్నాడంటే అర్థం అదే. అన్నీ నాకు విడిచిపెట్టండి అంటే నేను చూసుకుంటానురా, నీకెందుకు, నువ్వు నా మీద ఆధారపడి ఉండి అంతే. చంకలో బిడ్డను పెట్టుకుని తల్లి ఏం చేస్తుంది? అన్ని పనులు చేసుకుంటుంది, వీలైనన్ని పనులు చేసుకుంటుంది. బజార్కి వెళ్తుంది, సామాను కొరకు సంకలో పక్కన పెట్టుకుంటుంది, ఇంకో ఉన్న చేతితోటే పనులు చేసుకుంటూ ఉంటుంది. దోశలు వేస్తుంది, లేకపోతే ఇంకోటి చేస్తుంది, రైట్ హ్యాండ్ తోటి పని చేసుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ సంకలో పిల్లాన్ని పెట్టుకుంటుంది. ఆవిడ వంగుంటే పిల్లడితో పాటు వంగుంటుంది, అంతే కదండి. అది అన్నీ చూసుకునేవాడు ఆ తండ్రి, మన ప్రభు. సో ఆయనతో పాటు మనం ఉందాం, ఆయన్నే పట్టుకుని ఉందాం. అన్నీ నాకు వదిలేయి అన్నాడంటే అర్థం అదే. నువ్వు చింతించకురా, నువ్వు వర్రీ అవ్వకురా, నువ్వు పట్టించుకోకురా, నేను చూసుకుంటాను, నాపై వేసేయి అంటున్నాడు. అన్నీ బాబాకు విడిచిపెట్టడం అంటే ఏమిటి, అర్థం ఏమిటి? అందులో బాబా సోదరి మణిజ ఏం చెప్తున్నారో చూద్దాం. సాధారణంగా మనం ఏమంటూ ఉంటామట, బాబాకే అన్నీ వదిలిపెడుతున్నామండి, అన్నీ ఆయనకే వదిలేస్తున్నాం అంటామట. అంటే దాని అర్థం ఏమిటి? బాబాకు నేను అర్పిస్తున్నాను లేదా ఇస్తున్నాననే మాటకు బాబాకు అన్నీ వదిలివేయడానికి చాలా తేడా ఉందట. ఇది బాబాకి ఇస్తున్నాను అని అన్నదానికి, బాబాకు వదిలిపెట్టేస్తున్నాను అన్నదానికి చాలా తేడా ఉందంటున్నారు ఆవిడ. బాబాకు నీవు ఇస్తున్నావు అంటే అది నీకు చెందింది ఏదో ఇస్తున్నావు అనమాట. ఆయనకి చెందింది కాదు, నీకు చెందింది. అది నీ హృదయం కావచ్చు, నీ మనస్సు కావచ్చు, నీ దేహం కావచ్చు, నీ నీ సమస్తం కావచ్చు. నీకు చెందిన దాన్ని నీవు బాబాకి ఇస్తున్నావు. బాబాకే అంతా వదిలివేయడం అంటే అంతకు ముందు నీకు చెందిందంతా బాబాకి ఇచ్చేసావన్నమాట. సమస్తం నీ ఆయనకి సమర్పించుకున్న తర్వాత ఆయన ఇష్టం ఏమన్నా చేసుకుంటాడు. ఆ తర్వాత స్టెప్ అనమాట ఇది. మన సమస్తము ఆయనకి అర్పించుకున్న తర్వాత అన్నీ ఆయనకే వదిలేయడం అనేది నెక్స్ట్ స్టెప్. అంటే నీవు సమర్పించేసుకున్న తర్వాత అది ఆయనది అవుతుంది, కానీ నీది కాదు కదా. ఇంకా ఒకసారి ఆయనకి ఇచ్చేసామంటే అది ఆయనకి చెందిందే, అది ఆయన సొంతం అయిపోతుంది కదా. నీవు దాన్ని ఆయనకి ఇచ్చేసావంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పినట్లే అనమాట. దాంతో ఆయన ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని చెప్పినట్లు. అంటే నీకు ఇచ్చేసాను, నీ ఇష్టం అని. ఇక్కడ ఒక చిన్న ఎపిసోడ్ గుర్తుకొస్తుంది. రోడా దుబాష్, ఆది దుబాష్ వైఫ్ కేటీ ఇరానీ, బాబా గోహర్ ఇరానీ సిస్టర్ కేటీ ఇరానీ. ఆవిడ ఓల్డ్ ఏజ్లో బాగా ఓల్డ్ అయిపోయిన తర్వాత వీల్ చైర్లో ఉంటూ ఉండేది. మనలో చాలా మంది చూసే ఉంటాం. ఆవిడకి సమాధి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు, నడవడానికి లేదు, అలాగే వీల్ చైర్కి అంకితం అయిపోయి ఉండేది. ఒకసారి రోడా దుబాష్ అందట, కేటీ ఏమిటి ఇలా చేసేస్తున్నాడు బాబా, నా కళ్ళు కనపడడం లేదు, సమాధి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, సరిగాను దర్శనం చేసుకోలేకపోతున్నాను అందట. ఇప్పుడు కేటీ ఏమని చెప్పింది? నీ నాకంటే నువ్వు చాలా అదృష్టవంతురాలు, అక్కడ దాకా వెళ్ళి దర్శించుకోగలుగుతున్నావు, నేను నేను ఈ కుర్చీకి అంకితం అయిపోయాను. అయినా ఒక్క మాట, నీవు సమర్పణ అయ్యావు కదా బాబాకి, అయిన తర్వాత నీదంటూ ఏదైనా ఉందా? లేదు కదా. ఆయన కాళ్ళు తీసుకోవచ్చు, కళ్ళు తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఆయనకు సంబంధించింది ఆయన వ్యవహారం, ఆయన చూసుకుంటాడు. మనకు దాంతో సంబంధం లేదు, హక్కు లేదు, ఇచ్చేసామంతే. సమర్పణ అయిపోయిన తర్వాత ఎలాగ థింగ్స్ నడిపిస్తాడో ఆయన ఇష్టం. కానీ మణిజ అంటున్నారు, ఆయన ఇష్టానికి వదిలేయడం అంత సులభం ఏమి కాదు సుమా. మన జీవితంలో చాలా వాటిని మనం వదలలేక పట్టుకుని వేలాడుతూ ఉంటామంట. చాలా వాటిని బాబా దయామయుడు కనుక
మనం అనవసరంగా పట్టుకుని వేలాడుతున్న వాటిని మన నుండి ఆయన తీసేసుకుంటూ ఉంటాడు. నీకు ఇది అవసరం లేదురా, నీ ప్రయాణంలో నీకు ఇది అనవసరం అని తీసేసుకుంటూ ఉంటాడు. అది మనకు బాధను తెచ్చిపెట్టినా ఆయన ఆ విధంగా చేయవలసి ఉంది. మన మంచి కోరుకునేవాడు కదా. మనం ఇప్పుడు పిల్లాడు ఆటబొమ్మతో ఆడుకుంటే హాయిగా పోన్లే ఆడుకుంటున్నాడు కదా కుర్రాడు అనుకుంటాం. ఏ బ్లేడో కత్తెరో తీసుకున్నాడు అనుకోండి, గబగబా వెళ్ళి చేతిలో తీసేసుకుంటాం కదా. ఎందుకని? అది వాడికి హాని చేస్తుంది. వాడికి తెలియదు దాన్ని ఎలా ఉపయోగించాలో. అది వాడికి అనవసరం. అలాగనమాట ఇక్కడ బాబా చెప్తున్నారు. బాబా చేసేది ఏమిటో ఆవిడ చెప్తున్నారు. అది మనకు బాధను తెచ్చిపెట్టినా ఆయన ఆ విధంగా చేయవలసింది. ఆయన డ్యూటీ అది, అలా చేయాలి. ఆ కత్తి తీసుకోకపోతే వాడు ఎక్కడో కోసుకుంటాడు. అప్పుడే మనం ఆయన నిజస్వరూపాన్ని చూడగలుగుతాం. మనని ఆ గమ్యాన్ని చేర్చే బాధ్యత కదా అయింది. కాబట్టి దారిలో ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన తీసి పడేస్తూ ఉంటాడు. మనకు పట్టిన మురికిని ఆయన రుద్ది కడిగి శుభ్రం చేయవలసింది. ఇక్కడ మురికి అంటే ఏమిటి? సంస్కారాలు. మనం ప్రోగు చేసుకున్నటువంటి సంస్కారాలని ఒకటొకటిగా ఆయన తొలగించేసి శుభ్రం చేసిన తర్వాత ఆ సంస్కారాలు లేని స్థితి చేరాక అప్పుడు మనం నేను కూడా మహాసముద్రాన్నే, నేను కూడా భగవంతుణ్ణే అనేటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ గమ్యాన్ని చేరుకోగలుగుతాం. ఆయన నిజస్వరూపం మనం చూడగలిగే వరకు మనల్ని అంటిపెట్టుకున్న మురికిని రుద్ది కడగవలసిందే. అదే చెప్తున్నారు ఈవిడ. ఎప్పుడు నిజస్వరూపం తెలియడం అంటే స్వస్వరూపం, నేనే భగవంతుణ్ణి అనేటువంటి జ్ఞానం మనకు కలిగే వరకు కూడా మనకే మనల్ని అంటిపెట్టుకున్నటువంటి ఆ మురికిని, ఆ కల్మషాన్ని ఆయన కడిగి తీరవలసిందే. మార్గాలు ఆయన మార్గాలు ఆయనకు. ఎక్కువ మురికి ఉందనుకోండి, ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. ఆయన అంటే మనకి ఎక్కువ కష్టపెట్టవలసి వస్తుంది. అయినా చేస్తాడు. ఎందుకని? అంతిమ గమ్యమే ఆయన ఏకైక లక్ష్యం. ఉన్నతుడైన బాబాకు ఏ విధంగా కానుకలు సమర్పించుకుంటే ఆయన హోదాకు తగినట్లుగా ఉంటాయి. ఆవిడ అంటున్నారు, మనం ఏదైనా బాబాకు సమర్పించాలి అని అనుకుంటే ఏదైనా ఆయన హోదాకు తగిన కానుక మన దగ్గర ఉందా? ఉందట. చెప్తున్నారు ఆవిడ. కోరికలు లేనటువంటి హృదయమే నీవు అర్పించగల అర్హమైన కానుక. ఎలాంటిదట? శుభ్రం చేసేసి బాగా దానిలో ఏమీ లేకుండా చేసేసి నీ హృదయాన్ని ఆయనకి సమర్పించినప్పుడు అది అసలైనటువంటి ఇవ్వదగిన కానుక బాబాకు. అప్పుడు మనం ఏమనాలట? ప్రభు తీసుకో, నా పాత్ర ఖాళీ అయింది అంటే నీవు వచ్చి ప్రవేశించి ఇందులో అని అడగడం అనమాట. ఇండైరెక్ట్గా నేను నా మొత్తం కోరికల్ని వీటిని వాటిని తీసేశాను, పరికమాలన్నింటినీ కూడా శుభ్రం చేసేసి పరిశుద్ధపరిచాను నా హృదయాన్ని, రా తండ్రి అని ఆహ్వానించడం అనమాట. సూఫీ మతంలోనట సూఫీలు ఒక ఆధ్యాత్మిక అనుభవం గురించి చెబుతూ ఉంటారట. అది ఏమిటట? హృదయ కలశం బోర్లించడం. బోర్లించడం అంటే ఏమీ లేకుండా, కంప్లీట్గా ఏమీ లేకుండా చేశాడు. బోర్లించడం అంటే మనకు తెలుసు కదా, ఒక పాత్రని బోర్లించడం, అందులో ఇంకే ఏమాత్రం కూడా లేశమాత్రం కూడా మిగలకుండా అన్నీ దులిపేయడం అన్నమాట. అంటే హృదయంలో భగవంతుడు తప్ప వేరేది లేకుండా ఖాళీ చేయడం అని అర్థం. ఒకసారి నాకు బాబా ప్రేమికుల్లో ఒకరు రాసిన ఉత్తరంలో నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు, నాకు మాటలే కరువయ్యాయని రాశారని మణి చెప్తుంది. ఆవిడ ఉత్తరాలు రాస్తూ ఉండేవారు కదా, నాకు మాటలు కరువయ్యాయి, ఏం రాయాలో తెలియడం లేదన్నట్టు. అప్పుడు ఆవిడ అనుకుందట, చెత్త చెత్త విషయాలతో గుండెంతా నింపుకునే బదులు దాన్ని ఖాళీగా ఉంచడమే ఎంతో ఉత్తమం కదా. నీకు ఆలోచనలు రాకపోతే వదిలేసేయి, మాటలు లేకపోతే వదిలే, ఖాళీగా ఉండడమే నేను చెత్త నింపడం కంటే. ఒకరోజు బాబాట ఈ మండలి వాళ్ళతో కూర్చుని ఉన్నారు. కుర్చీ పక్కన బాబా చేతులు, ఇప్పటిలాగా షింకులు అవి లేవు, గబగబా చేతులు కడుక్కోవడానికి ఒక బేసిన్, ఖాళీ బేసిన్ పెట్టేవారు. బాబా చేతుల మీద ఎవరో ఒకరు ఎరుచి కానీ మణి కానీ నీళ్లు పోస్తూ ఉంటే బెహరా కానీ చేయి కడుక్కుంటూ ఉండేవారు. అలాంటి బేసిన్ ఒకటి పెట్టి ఉండేదట. బాబా దాన్ని చేతిలోకి తీసుకుని పుకారు పొట్టబోయి కొడుతూ, పుకారులో ఏమీ లేదు, పూర్తిగా ఖాళీ అన్నారు.
పుకారు లావుగా ఎత్తుగా పెద్ద పొట్టది ఉండేది. ఆ ఖాళీ బేసిన్ తీసుకుని పొట్ట మీద బాబా కొట్టారు. ఇందులో ఏమీ లేదు, ఖాళీ అన్నారట. మళ్ళా అందరిని అడుగుతున్నారు, నేనేం చెప్తున్నానో మీకు ఎవరికైనా అర్థమైందా అన్నారు. హరికన్ మోర్ అక్కడే ఉన్నాడట. తెలుసు కదా మనకి, చిరోప్రాక్టర్, అంధుడు. అంటే అతను చెప్తున్నాడు, అంటే మాకు సంబంధించిన అన్ని కోరికలు, ఆశలు, అనుభూతులు, ఊహలు అన్నిటినీ మాలో నుండి బయటికి తరిమేసి ఖాళీ చేయడం. ఖాళీ చేయడం అంటే ఏమిటి? భగవంతుడికి మనకి అడ్డుగా ఉన్నటువంటి పనికిరాని చెత్త చెదారాన్ని తీసేసి హృదయాన్ని శుభ్రం చేయడం అన్నమాట. ఏమీ ఉండకూడదు అందులో. కోరికలు ఉండకూడదు, ఆశలు ఉండకూడదు, అనుభూతులు ఉండకూడదు, ఊహలు ఉండకూడదు, ఏమీ ఉండకూడదు. బాబా తలాడిస్తూ, అవును అంటే మీ హృదయాలను, మనస్సులను లోపల నుండి బయటికి తిరగేసి బోర్లించి మీరు పూర్తిగా ఖాళీ అయిపోవడం. బోర్లించడం అనే దానిలో ఎంఫసిస్ ఉంది. ఖాళీ చేయడం, బోర్లించడం. బోర్లించడం అంటే 100% మొత్తం ఏమీ లేకుండా చేశాడు. ఖాళీ అయిపోవడం అంటే మీ హృదయాల నుండి కోరికలు మొదలైన వాటిని తరిమి వేయడం వల్ల ఆ హృదయ పాత్ర నా రాకకు సిద్ధమవుతుంది. చూసారా? నేను, బాబా అన్నారు, ఐఎమ్ ఎఫ్రైడ్ ఆఫ్ స్ట్రేంజర్స్, షై ఆఫ్ స్ట్రేంజర్స్ అన్నారు. ఏమిటి ఆ స్ట్రేంజర్స్? ఆ కోరికలు, ఈ ఆకాంక్షలు, ఇవన్నీ అనమాట. అవన్నీ తీసేయండి రా బాబు, నాకు ప్రైవసీ కావాలి. మీ హృదయంలో ప్రవేశించాలంటే వాటిలన్నిటిని తీసిపడేయండి బయట. అప్పుడు అది నా రాకకు సిద్ధమవుతుంది. మణిజ ఇంకా ఇలా చెప్తున్నారట, ఆంతరికంగా మనం బాబాతో సంబంధాన్ని కలిగి ఉండాలి. ఎలాగట? మన హృదయాన్ని ఆయన హృదయంతో జోడించి ఒక లింకుని ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నారు. ఒకసారి ఏమైందో మళ్ళీ ఉదాహరణ చెప్తున్నారు. పెట్టలో గోహర్ వాళ్ళ ఇంటికి వెళ్ళారట బాబా. అప్పుడు మాట్లాడుతున్నారు, 25కి ముందు, 1925కి ముందు అనమాట. చాలా పెద్ద ఇల్లు అట. పాత ఇల్లు తెలుసు కదా మనకి, ఎంత పెద్ద పెద్ద లోగిళ్ళు ఉండేవి. అంత పెద్ద ఇల్లు అనమాట. కింద పైన కూడా సెకండ్ పై అంతస్తు కూడా ఉందన్నమాట. ఒకవేళ కింద నుండి ఎవరినైనా పై వాళ్ళని పిలవాలంటే పిలిస్తే వినబడదట, అంత పెద్దది. ఆ రోజుల్లో టెలిఫోన్లు లేవు. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళట, టెలిఫోన్ కొరకు వాడే లావుపాటి తీగ వైర్ ఉంటుంది కదా, దాన్ని పై అంతస్తు నుండి కింద అంతస్తు దాకా ఏర్పాటు చేసుకుని ఆ చివరిలో డొప్పలు లాంటివి, ఇయర్ ఫోన్స్ లాంటివి పెద్ద పెద్దవి ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకుని పైనుంచి హలో హలో అని మాట్లాడేవాళ్ళు అన్నమాట. వాళ్ళు చెప్పదలుచుకుంది కింద వాళ్ళతో కింద వాళ్ళు పై వాళ్ళకి చెప్పేవాళ్ళు. ఆ చెవుల దగ్గర పెట్టుకుంటే ఆ డొప్పలు లాంటివి ఆ పైన వాడు మాట్లాడేది వినపడుతుంది, కింద వాడు మాట్లాడేది పై వాడికి వినపడుతుంది. బాబా అప్పటికి ఇంకా మాట్లాడుతున్నారట. బాబా ఫోన్ చేశారు, అదే హలో అని మాట్లాడారు. గుల్మాయి కింద అంతస్తులో ఉందట. ఆవిడ తీసింది, చెవి దగ్గర పెట్టుకుంది. నా మాటలు నీకు వినపడుతున్నాయా అని బాబా అడిగారు. వినబడుతున్నాయి బాబా. నేను కనపడుతున్నానా అని అడిగారు మళ్ళా బాబా. లేదు బాబా, మీరు నాకు కనపడడం లేదు, మీ మాటలు మాత్రం వినబడుతున్నాయి అన్నది ఆవిడ. నీవు నన్ను చూడలేకపోయినప్పటికీ నా మాటలు వినగలుగుతున్నావు, చూసావా? బాబా చెప్తున్నారు ఉదాహరణ. బాబా చుట్టూ ఉన్న వస్తువుల్ని, పరిస్థితుల్ని వాడుకుని మనకి ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇస్తూ ఉండేవారు. ఇక్కడ చెప్తున్నారు, నీవు నా మాట వినగలుగుతున్నావు, నన్ను చూడడం లేదు, అయినా కూడా నా మాట వినగలుగుతున్నావు. ఎందుకో తెలుసా? ఈ తీగ ద్వారా నీవు నాతో కలపడ్డావు. ఈ తీగ సహాయంతో నా వాయిస్ నీ దాకా వచ్చేస్తుంది. మన ఇద్దరం కనెక్ట్ అయ్యాం. అదేవిధంగా నీవు నాకు ఎంత దూరంలో ఉన్నప్పటికీ నన్నే సదా గుర్తుపెట్టుకుంటూ ఉంటే నీవు నాతో ఆధ్యాత్మికంగా కలపబడి ఉంటావు. చూసారా ఆ కనెక్షన్? నన్ను గుర్తుపెట్టుకోవడం అనేది ఒక లింక్ అనమాట. దాంతో నువ్వు ఎప్పుడు నాతో అనుసంధానమై ఉంటావు అని చెప్తున్నారు. అప్పుడు నా స్వరం నీ హృదయాంతరాలలో స్పష్టంగా వినబడుతుంది. అలా ఎలా కాదు, చాలా క్లియర్గా వినబడుతుంది. మళ్ళీ మనం మాట్లాడుకునే మాటలు వినడానికి టెలిఫోన్ తీగ ఎలా అవసరమో అదే విధంగా బాబా భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ మనం ఆయనతో మాట్లాడగలగడానికి ఆంతరికంగా ఆయనతో సంబంధం కలిగి ఉండడం అవసరము అని మణిజ చెప్తున్నారు. మన జీవితంలో ప్రతి క్షణం కూడా ఎంతో విలువైంది.
ఇప్పటికీ ఎన్ని జన్మలు గతించిపోయాయో, ఎన్ని జన్మలు వృధా చేసుకున్నామో. మన అదృష్టం పండి ఈ జన్మలో అవతారుడైనటువంటి బాబా మనకు లభించాడు. ఇక నుండైనా సరే మనం దగ్గరగా, అతి దగ్గరగా ఆయనకి జరగడానికి మరింత ప్రయత్నం చేయవలసి ఉంది. మనమే కాదట, బాబా కూడా నా బిడ్డ నా దగ్గరికి వస్తే బాగుంటుంది అని ఆయన కూడా ఎదురు చూస్తూ ఉంటాడట. ఆయన పనే అది కదండి. ఎలా అయితే ఒక తోటలో తోటమాలి ఒక బుట్ట ఒకటి పట్టుకొస్తాడు, ఖాళీ బుట్ట. ఏ పండు దోరగా రెడీగా ఉంటే ఆ పండు కోసుకుని బుట్టలో వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే అవతారుడు కూడా పరిపక్వమైనటువంటి ఆత్మల్ని, గమ్యం చేర్చడానికి సిద్ధంగా ఉన్న ఆత్మల్ని టక్కమని ఆ గమ్యం చేర్చేస్తాడు. కాబట్టి మనం మనకు దక్కిన అదృష్టాన్ని చేజార్చుకోకుండా ప్రీతముని యొక్క ఆ ఆయనతో లింకుని రోజు రోజుకి దృఢతరం చేసుకోవడానికి ఏ విధంగా మనకి దారి దొరుకుతుందో ఆ విధంగా నామస్మరణ అనండి, పాటలు అనండి, సహవాసులకు అటెండ్ అవ్వడం, పుస్తకాలు చదవడం, ఏదైనా సరే ఆయనని మనం దృష్టిలో నుండి పోనీయకుండా ఉండే ఏ సాధనమైనా సరే వాడుకుని ఆయన ఆయనను స్మరించుకుంటూ, ఆయనతో లింక్ ఏర్పరచుకుంటూ, ఆ లింకుని భద్రపరుచుకుంటూ, దాన్ని దృఢతరం చేసుకుంటూ రోజులు హాయిగా గడిపే సమయం ఇది. అందుకు మనందరం కూడా ప్రయత్నం చేయాలి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి గౌరీ గారు. చాలా చక్కని విషయాలన్నీ కూడా మాకు ఇవాళ క్రోడీకరించి చెప్పారు. 57 గణేష్ ఖండ్లో ప్రతాప హీరు ఆహ్వానం గురించి, తర్వాత మణి గారు చెప్పిన విషయాలు ఎంతో చక్కగా చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే సమస్య వచ్చిన వెంటనే మనం వాళ్ళది వీళ్ళది రికమెండేషన్ అడుగుతాం, కానీ బాబా దగ్గరికి వెళ్ళాం. కానీ వచ్చిన వెంటనే ఆయన చేతిలో పెట్టాలి అనేటువంటి విషయం ఒకటి ఎంతో చక్కగా చెప్పారు. తర్వాత మనం ఏంటంటే బాబాకి ఇస్తున్నాను అనుకోకుండా బాబా అన్ని ఇచ్చేసాను అనేయడం సులువు, అన్ని ఆయనకి వదిలేస్తున్నాను అనుకోవడం, రెండింటికి ఉన్న తేడాని ఎంతో చక్కగా రోడీ దుబాషి, కేటీ రాణి వాళ్ళ సంఘటన ద్వారా చక్కగా వివరించారు. చాలా చక్కని విషయాలు వాళ్ళు మాకు చెప్పారు. తర్వాత ఆఖరిగా ఏంటంటే మనం బాబాతో ఎలా లింక్ పెట్టుకోవాలి అనేటువంటి ఈ క్వెట్టాలో సంఘటన ఇదివరకు ఎప్పుడో చదివాను నేను, చాలా చక్కగా వర్ణించారు. అది ఆ గుల్మాయి గారి ఫోన్ లో బాబా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లోది ఫోన్ లో అంటే దాన్ని నిరంతరం కూడా బాబాతో ఎలా లింక్ పెట్టుకోవాలి అనేటువంటి విషయం ఒకటి. తర్వాత కోరికలు అనేవి లేకుండా హృదయాన్ని ఇలాగ నగ్నంగా బోలించాలి అనేటువంటి విషయాన్ని కూడా ఎంతో చక్కగా చెప్పారు. చాలా చక్కని విషయాలన్నీ కూడా చాలా మీకు ఇచ్చిన టైంలో చక్కగా వివరించారు. జై బాబా అండి గౌరీ గారు. జై బాబా. మరొకసారి ధన్యవాదాలు. జై బాబా, ధన్యవాదాలు. జై బాబా. మనం ఇవాళని చక్కని విషయాలు విన్నాం. తర్వాత మనం నెక్స్ట్ సంకీర్తనల్లోకి వెళదాం. సంకీర్తనలోకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ మల్లికార్జునరావు గారు ఒక కీర్తన పాడవలసిందిగా కోరు. జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగ మనసుకెంతో హాయి. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగ మనసుకెంతో హాయి. ఎంచక్కా తెలిపేను ప్రేమ సూత్రాలు, చిట్టి మాటలలోనే దైవీ సూత్రాలు. సారీ, చిట్టి మాటలలోనే బ్రహ్మ సూత్రాలు, దైవీ ప్రేమికుల కవి ధర్మ సూత్రాలు. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగ మనసుకెంతో హాయి. అందరిలోనున్నాను ప్రేమ వలనే నేను, అందరినీ ప్రేమించు నీ వారి వలెను. అందరిలోనున్నాను ప్రేమ వలన నేను,
అందరినీ ప్రేమించు నీ వారి వలెను. అందరి లోపములెంచకు పాడి కాదు నీకు, అందరి లోపములెంచకు పాడి కాదు నీకు, నీ లోపములెంచుకొని క్షణము నిలువ నీకు. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగ మనసుకెంతో హాయి. నీ బాగు కొరకు పరుల దోచుకొనుట మారు, పరుల కొరకు నిన్ను నీవు దోచుకొనిన మేలు. నీ బాగు కొరకు పరుల దోచుకొనుట మారు, పరుల కొరకు నిన్ను నీవు దోచుకొనిన మేలు. పరుల భాగ్యములకని కలతపడుట మారు, పరుల భాగ్యములకని కలతపడుట మారు, నీకన్నా నిర్భాగ్యుల స్థితి నెరిగిన మేలు. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగ మనసుకెంతో హాయి. చేయకూడదు హాని ఎన్నడెవ్వరికి, అంతయును అతడే అందరిలో అతడే. చేయకూడదు హాని ఎన్నడెవ్వరికి, అంతయును అతడే అందరిలో అతడే. ఎరిగావా నీలోన కలిగేను ప్రేమ, ఎరిగావా నీలోన కలిగేను ప్రేమ, కలిగేనా ఆ ప్రేమ నిన్ను చేర్చు గమ్యం. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగ మనసుకెంతో హాయి. నీవు పొందిన దాని నిలుపు ఓరిమితో, దైవేచ్ఛగా నెరిగి స్వీకరించు తృప్తితో. నీవు పొందిన దాని నిలుపు ఓరిమితో, దైవేచ్ఛగా నెరిగి స్వీకరించు తృప్తితో. దేవుని ప్రేమించు రీతి ప్రేమించవలెరా, దేవుని ప్రేమించు రీతి ప్రేమించవలెరా, దేవుని కొరకే బ్రతికి మరణించవలెరా, దేవుని కొరకే బ్రతికి మరణించవలెరా. బాబా మాటలు వింటే మనకెంతో హాయి, బాబా పాటలు పాడగ మనసుకెంతో హాయి. ఎంచక్కా తెలిపేను ప్రేమ సూత్రాలు, చిట్టి మాటలలోనే బ్రహ్మ సూత్రాలు, దైవీ ప్రేమికుల కవి ధర్మ సూత్రాలు. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ ఆల్. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి మల్లికార్జున గారు, జై బాబా. ఇప్పుడు శారదా ప్రసాద్ గారు ఒక కీర్తన చేయవలసింది. జై బాబా అండి, అందరికి జై మెహర్ బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు బాబాయే భగవంతుడు, నేడు అరుదించిన అవతారుడు. మెహరు బాబాయే భగవంతుడు, నేడు అరుదించిన అవతారుడు. మెహరు బాబాయే భగవంతుడు, షీరిన్ బాను షెరియార్జీ నోముల పంటగా జనన మొందాడు ఆ దేవుడు అవతారునిగా. మెహర్ బాబా की జై, మెహర్ బాబా की జై. షిరిన్ బాను షెరియార్జీ నోముల పంటగా జనన మొందాడు ఆ దేవుడు అవతారునిగా. లోకహితవును కోరి ప్రేమ రూపుగా మారి, లోకహితవును కోరి ప్రేమ రూపుగా మారి, ప్రేమ స్థాపించెను ధరలో శ్రీ మెహరు బాబాగా. మెహరు బాబాయే భగవంతుడు, నేడు అరుదెంచిన అవతారుడు.
మెహరు బాబాయే భగవంతుడు పంచ సద్గురువుల పిలుపు విని వచ్చాడట పంచ సద్గురువుల దేవునిగా చాటారట మెహర్ బాబా की जय मेहर बाबा की जय పంచ సద్గురువుల పిలుపు విని వచ్చాడట పంచ సద్గురువుల దేవునిగా చాటారట మేలు కొల్పగ జగము అవతరించెను వినుమా మేలు కొల్పగ జగము అవతరించెను వినుమా మనోనాశనమే అవతారుని రాక కారణం మెహరు బాబాయే భగవంతుడు నేడు అరుదెంచిన అవతారుడు మెహరు బాబాయే భగవంతుడు నాడు అరుదెంచెను రామకృష్ణ రూపాలతో నేడు అరుదెంచెను ప్రేమ స్వరూపముతో మెహర్ బాబా की जय మెహర్ బాబా की जय నాడు అరుదెంచెను రామకృష్ణ రూపాలతో నేడు అరుదెంచెను ప్రేమ స్వరూపముతో ప్రేమ తానేనట పేరు ప్రేమేనట ప్రేమ తానేనట పేరు ప్రేమేనట తాను కోరేది ఇచ్చేది ప్రేమేనట మెహరు బాబాయే భగవంతుడు నేడు అరుదెంచిన అవతారుడు మెహరు బాబాయే భగవంతుడు దేశ దేశాలు పర్యటించే అవతారుడు వివిధ సందేశములందించే మహితాత్ముడు మెహర్ బాబా की जय మెహర్ బాబా की जय దేశ దేశాలు పర్యటించే అవతారుడు వివిధ సందేశములందించే మహితాత్ముడు ప్రజా దర్శనములను ప్రేమ సహవాసులను ప్రజా దర్శనములను ప్రేమ సహవాసులను నిర్వహించాడు పంచాడు దైవ ప్రేమను మెహరు బాబాయే భగవంతుడు నేడు అరుదెంచిన అవతారుడు మెహరు బాబాయే భగవంతుడు కలిసే మస్తులను మనోరథం లీడేర్చగా సాకే కుష్టులను సన్మార్గము చూపించగా మెహర్ బాబా की जय మెహర్ బాబా की जय కలిసే మస్తులను మనోరథం లీడేర్చగా సాకే కుష్టులను సన్మార్గము చూపించగా మౌనమూర్తిగా నిలచి మానవాళిని కాచి మౌనమూర్తిగా నిలచి మానవాళిని కాచి దైవమును చేరే మార్గము అతి సులువు చేసెను మెహరు బాబాయే భగవంతుడు నేడు అరుదెంచిన అవతారుడు మెహరు బాబాయే భగవంతుడు దివ్య జీవనమును గడిపాడు అవతారుడు దివ్య మార్గము చూపించాడు మెహరోడు మెహర్ బాబా की जय మెహర్ బాబా की जय దివ్య జీవనమును గడిపాడు అవతారుడు దివ్య మార్గము చూపించాడు మెహరోడు ఉన్నతోన్నతుడతడు ప్రేమ సాగరుడతడు
ఉన్నతోన్నతుడతడు ప్రేమ సాగరుడతడు ప్రేమ హృదయములో వసించే పరంధాముడు మెహరు బాబాయే భగవంతుడు నేడు అరుదెంచిన అవతారుడు మెహరు బాబాయే భగవంతుడు నేడు అరుదెంచిన అవతారుడు మెహరు బాబాయే భగవంతుడు మెహరు బాబా की जय मेहर बाबा 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 की जय అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అమ్మ థ్యాంక్ యూ అమ్మా జై బాబా అండి. చక్కని కీర్తన వినిపించారు. అందులో అన్ని చాలా మెసేజెస్ ఉన్నాయి మీ పాటలో. ఇప్పుడు చాలా బాగుంది. జై బాబా. ఇప్పుడు నెక్స్ట్ నేను పాడాలా? కోటేశ్వరరావు గారు ఒకటి పాట పాడండి. తర్వాత అరుణ్ గారు రెడీగా ఉండాలి. చిన్న పాట అరుణ్ పాడు. గారు పాడండి. కోటేశ్వరరావు సంచు పాడండి. అవతార్ మెహర్ బాబా की जय మెహర్ మెహర్ అని పాడవే మనసా కోటి జన్మముల పుణ్య ఫలము ఇది మెహర్ మెహర్ అని పాడవే మనసా మెహర్ మెహర్ అని పాడవే మనసా కోటి జన్మముల పుణ్య ఫలము ఇది మెహర్ మెహర్ అని పాడవే మనసా ప్రభు సంఘర్షణ భాగ్యమే కోరి ప్రభుని రాకకై పరితపించుచు ప్రభు సంఘర్షణ భాగ్యమే కోరి ప్రభుని రాకకై పరితపించుచు అహర్నిశములు ఆవేదనతో అహర్నిశములు ఆవేదనతో ఆవేదనతో పాడవే మనసా ఆవేదనతో పాడవే మనసా మెహర్ మెహర్ అని పాడవే మనసా కోటి జన్మముల పుణ్య ఫలము ఇది మెహర్ మెహర్ అని పాడవే మనసా కాలమంతయు కరిగేలుగా ఆఖరి శ్వాస ఆగేలుగా కాలమంతయు కరిగేలుగా ఆఖరి శ్వాస ఆగేలుగా మెహరుని దామము చేరుకొనుటకై మెహరుని దామము చేరుకొనుటకై మెహరుని దామను గట్టిగా పట్టుకో మెహరుని దామను గట్టిగా పట్టుకో మెహర్ మెహర్ అని పాడవే మనసా కోటి జన్మముల పుణ్య ఫలము ఇది మెహర్ మెహర్ అని పాడవే మనసా ఆధ్యాత్మిక మగు సాధనలేమి మెహరుని ప్రేమకు సాటి రావు ఆధ్యాత్మిక మగు సాధనలేమి మెహరుని ప్రేమకు సాటి రావు మెహరుని ప్రేమను బడయగోరుచు మెహరుని ప్రేమను బడయగోరుచు అంతరంగమును చాలన చేసి నీ అంతరంగమును చాలన చేసి మెహర్ మెహర్ అని పాడవే మనసా కోటి జన్మముల పుణ్య ఫలము ఇది మెహర్ మెహర్ అని పాడవే మనసా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా మేడం థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబా. మెహర్ మెహర్ అని పాడవే మనసా అంటూ చాలా చక్కగా వినిపించారు. జై బాబా. ఇప్పుడు అరుణ్ గారు పాడండి. జై బాబా అండి. గ్రూప్ లో ఉన్న వారికి ఇవ్వండి. జై బాబా నేను వింటాను. ఓకే. ఓకే.
మాలతీరావు గారు, జయబాబు మాలతీ గారు పాడండి. जय మాలతీ बाबा, గారు. जय बाबा, जय बाबा। अवतार मेहर बाबा की जय। सदा नीदु प्रेम अदे माको देमा, सदा नीदु प्रेम अदे माको देमा, प्रेमे खजाना माको प्रेमे बयाना नीको ओ मौनदामा, सदा नीदु प्रेम अदे माको देमा, अदे माको देमा, గ్రహిస్తే నిదానంగా ఈనాటి నీవు స్మరిస్తే విరామంగా ఆనాటి నీవు పరాత్పర పావన చరిత, గ్రహిస్తే నిదానంగా ఈనాటి నీవు స్మరిస్తే విరామంగా ఆనాటి నీవు పరాత్పర పావన చరిత, ఏనాటిదో ఈనాటి నీ నా ప్రియతమ ప్రేమక బంధం ప్రేమావతారా, సదా నీదు ప్రేమ అదే మాకు దేమా, అదే మాకు దేమా, నిరాకార సాకార మేరవతార మమకారములను మమ్మెరుకో పర పావన చరిత, నిరాకార సాకార మేరవతార మమకారములను మమ్మెరుకో పర పావన చరిత, రాధా దయా మీద బాబా మేరు దివ్య సనాతన సగుణ పురాణ ఓ మౌనదామా, సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా, అదే మాకు ధీమా, వేదాలు శాస్త్రాలు వల్లించిన పాదాలు చేరని జ్ఞానాలు చేసిన పర పావన చరిత, వేదాలు శాస్త్రాలు వల్లించిన పాదాలు చేరని జ్ఞానాలు చేసిన పర పావన చరిత, వేదాంత విచ రాజ్యాంతరిత మహిలో వెలిసిన బాబా మేరు బాబా, సదా నీదు ప్రేమ అదే మాకు దేమా, ప్రేమే ఖజానా ప్రేమే బయానా నీకు ఓ మౌనదామా, సదా నీదు ప్రేమ అదే మాకు దేమా, అదే మాకు దేమా. జై బాబా. థ్యాంక్ యూ మహాలక్ష్మి గారు. జై బాబా థ్యాంక్ యూ అండి. మహాలక్ష్మి గారు. అందరికీ జై జై బాబా. బాబా. జై బాబా మాలతి గారు, జై బాబాలు. ఇప్పుడు మనకి 6 కావస్తుంది. మనకి ఇంకా బాలకృష్ణ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత జయశ్రీ గారు హారతి ఇస్తారు. తర్వాత సులోచన గారు 2 నిమిషాలు నామం చేస్తారు. జై బాబా. మెహర్ బాబా की जय। ఓ సర్వపోషక సర్వరక్షక నీవు ఆదియును అంతమును లేనివాడు అద్వేడు నిరుపమాండు నీ ప్రమాణం ఎవరు
ఎరుగనేరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణము లేనివాడు. నీవు అపరిమితుడు, గంభీరుడు, అతీతుడు, భావనాతీతుడు, శాశ్వతుడు, నాశం లేనివాడు, అవిభాజ్యుడు, దివ్య చక్షులతో గాని నిన్నెవ్వరు నువ్వు చూడజాల. నువ్వు ఎల్లప్పుడు ఉండి, నువ్వు ఎల్లప్పుడు నన్ను ఎల్లప్పుడు నువ్వు అంతటను గలవు. నువ్వు అంతటికి అన్నిటికీ ఆవలందు. నువ్వు ఆకాశం గలవు, పాతాళం గలవు. నువ్వు వ్యక్తుడు, అవ్యక్తుడు, అన్ని భూమికలందు అన్ని భూమికలకు అతీతుడు. నువ్వు మూడు లోకాలున్నా, ముల్లోకాలకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడు, నువ్వు స్వతంత్రుడు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడు, అందరి మనసులను హృదయంలో ఎరిగినవాడు. నీవు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందము. నువ్వు జ్ఞాన సాగరుడు, సర్వజ్ఞాన అనంత జ్ఞానివి, త్రికాల భేది విజ్ఞానమే నువ్వు. నీవు సర్వదయాళుడు, నిత్య శుభంకడు. నువ్వు ఆత్మలకెల్లా ఆత్మ, అనంత గుణ విశిష్టడు. నువ్వు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తి. నీవే సత్యం, గుణం, ప్రేమ మహాసాగరుడు. నువ్వు పురాణ పురుషుడు, సర్వోన్నతుడు. నువ్వు ప్రభుడు, పరమేశ్వరుడు. నువ్వు పరుడు, ప్రాత్మడు. నువ్వు పరబ్రహ్మ, అల్లా, ఇలాహి, యజ్దన్, అల్మజ్ద, ప్రీతమైన భగవంతుడు. నువ్వు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యజ్దన్ రాయల ఇల్లిల్లా. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదైన ఈశ్వర, మా పాపంలన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రము మా తలపున మేము పశ్చాత్తాపడుచున్నాం. పలికొండరాని పలికి మాటకు నువ్వు చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థం చే ప్రేరేపించబడిన ప్రతి పనికి, నీ ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషం చే ప్రేరేపించబడిన ప్రతి పనికి, నీ ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడి తప్పు వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపరచడం. ఇంకా ముఖ్యంగా కూడా మరుడకు నాశనం గురించి మేము చేసిన పనికి, ఇతరులకు బాధ కలుగజేసిన, మేము ఆడిన మాటను చేసిన చేత ఇతరులకు బాధ కలగవాలని కోరిన ప్రతి కోరికకు మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాం. అపార దయానిధి ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపంలన్నిటికీ క్షమింపు వేడుకుంటున్నాం. తలపుల్లో కానీ, మాటల్లో కానీ, చేతల్లో కానీ నీ ఇచ్చానుసారం నడుచుకొని చాలక నిరంతరం విఫలమవుతున్న మమ్మలను క్షమింపడుకుంటున్నాం. ప్రీతం దైవాన్ని అధికంగా ప్రేమిస్తూ అధికాధికంగా, ఎంతో అధికంగా, ఇంకా అధికంగా నీతో ఐక్యం పొందగల అర్హత సంపాదించుంటారు. మా అందరికి తోడ్పడడం. ఇంకాను బాబా కొంగును చిట్ట చివరి వరకు కూడా కొనే విధంగా మా అందరికి సహాయభూతుడవుతాము. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జై బాబా అండి. ఇవాళ మీ ప్రార్థనలతో మన కార్యక్రమం అప్పుడే అయిపోతుంది. జై బాబా. ఇప్పుడు సులోచన గారు ఒక 2 నిమిషాలును, తర్వాత రాజు వాణి గారు ఒక 2 నిమిషాలు బాబా నామం చేయండి. తర్వాత హారతి బై జయశ్రీ. जय बाबा अंडी. अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై మెహర్ బాబా అందరికి. జై మెహర్ బాబా. జై రాజు వాణి గారు. జై బాబా వాణి గారు. జై బాబా అండి. నామస్మరణ జై బాబా. చేయమన్నారు. జై బాబా. 2 నిమిషాలు నామం. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय.
हरे मेहर हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे हरे అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా. ఆ ప్రభువుని తలుచుకుంటూ ఒక్క నిమిషం మౌనంగా ఉందాం. అవతార్ మెహర్ బాబా की జై. హారతి పాడండి. अवतार मेहर बाबा की जय. సనాతన పురుషుడవు నీకే ప్రభుమా మనసు హారతులో పలుకకే ఎదలు దోచిన నీమా ప్రేమ హారతులు ప్రభువుని ప్రేమకే వశమై సమస్తం నీవే అన్నాము సదాని నామస్మరణములో ఇలాగే బ్రతుకుచున్నాము మెహరుమా తత్వమెదిగిన నీకివేమా మనసు హారతులు ప్రేమతో ఆదరించిన నీకివేమా ప్రేమ హారతులు కనులలో నిండిపోయెను నీ రూపం మందహాసముతో కనగనిను పండిపోయెను మా తపన నీదు చింతనతో అనంత ప్రేమమయుడవు నీకివేమా మనసు హారతులు అనాదిగా అవతరించిన నీకివేమా ప్రేమ హారతులు ఎలాగో
నిన్ను చేరుటకే కదా మా ప్రాకులాటంతా అలాగని శోధనము చేస్తే ప్రభు మా ఊపిరినంత పరాత్పర పరమ పావన నీకివేమా ప్రేమ హారతులు అగోచర ఆది అంతములేని నీకే మనసు హారతులు సనాతన పురుషుడవు నీకే ప్రభుమా మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు अवतार मेहर बाबा की जय। 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 प्रेमावतार मेहर बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। परात्पर परब्रह्म అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. లక్ష్మి గారు అందరికీ జై బాబా. జై బాబా అండి. జయశ్రీ గారు చాలా చక్కని హారతి ఇచ్చారు బాబాకి. జై బాబా. ఇవాళ మన కార్యక్రమం 5 నిమిషాలు లేట్ గా మొదలు పెట్టుకున్నా మళ్ళీ మనం మామూలుగానే కంప్లీట్ చేసుకున్నాం బాబా దేవల్ని. ఈ కార్యక్రమం ఇవాళ నిర్వహించే భాగ్యం బాబా నాకు కలిగించినందుకు బాబా వారికి గ్రూప్ లో ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ నుంచి అందరికీ ఒకసారి జై బాబా చెప్తున్నాను.